వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్కి సంబంధించి ఒక వీడియో చేసామండి. ఏది ఇనాగ్రేషన్ కార్యక్రమం చక్కగా 13,500 మంది మహిళలు బాలికలతోటి ధింసా నృత్యం, దాని గిన్నిస్ రికార్డు, ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఇంటీరియర్స్లో మన సంస్కృతి సాంప్రదాయాలు, ముఖ్యంగా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే విజయనగరం బొబ్బిలి వీణ వారసత్వం, వీటన్నిటి గురించి కూడా చాలా గొప్పగా మనం మాట్లాడుకున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే కార్యక్రమం అయిపోయిన తర్వాత చేసినటువంటి ఒక విజువల్, బేసిక్గా ఆ రోజు కూడా చెప్పింది ఏంటి, అది కేవలం భోగాపురం అంటే ఈ రోజు ఇది జరిగింది, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అనేటువంటి ఒక ఉదాహరిస్తూ చేసినటువంటి ఒక వీడియో. అంటే కక్కుర్తికి మనం కేర్ ఆఫ్ అడ్రస్ అన్నటువంటిది. ఈ మాటకి నేను కూడా 100% నేను ఒప్పుకుంటా. కక్కుర్తికి మనం కేర్ ఆఫ్ అడ్రస్సే, డౌట్ లేదు. ఇది ఒక్క విషయంలో కాదు నేను చెప్పింది. సరే, ఈ విషయానికి సంబంధించి వీడియో ఇప్పటిదాకా చాలామంది ఆదరించారు. దాదాపుగా 48,000 మంది ఎంతో చూసినట్టున్నారు. ఒక 294 మంది కామెంట్లు పెట్టారు. దాంట్లో చాలామందికి ఎక్కడో కాలినట్టుంది. నా భాషలో భావ వ్యక్తీకరణలో ఏదో తేడా వచ్చేసింది, ఏమనుకుంటున్నావు అసలు అన్నట్టుగా కొంతమంది మాట్లాడారు. సరే, ఏంటి అనేది ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. రింకింగ్ అంత మంచి వీడియోకి ఆడియో కూడా తీశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి వచ్చిన మొక్కలు పీక్కుపోయే జనాలు కర్మ. Why the administration did not appoint volunteers or security guards to protect the newly planted spalings. It shows the inability of local body, the state or airport authority. The beautification green protection hereafter needs to take steps to protect our property. Good. నిజంగానే అది వాళ్ళు చూసుకోవాల్సినటువంటిది. ఇఫ్ ఆపర్చునిటీ గివెన్ దే మే ఈవెన్ కాట్ అవే ఎ పార్క్డ్ ప్లేన్. లేదండి, అలా జరగదు అది. చిచి, వీళ్ళు ఎక్కడ మారుతారు, రక్తంలో కలిసిపోయి ఉంటుంది. నీరవ్, ఏం కలిసిపోయి ఉంటుంది సోదరా? ఏం కలిసిపోయి ఉంటుంది రక్తంలో? వీళ్ళు మారడానికి నువ్వు కూడా అందులో ఒకడవే. ఒకసారి గుర్తుపెట్టుకో అది. ఆఫ్టర్ దట్ స్టాప్ ఇట్. మన మినిస్టర్స్ ట్రెజరీని ఖాళీ చేస్తున్నారు. వీరంతా ఇల్లిటరేట్స్. ఈ విధంగా బిహేవ్ చేయడం రాంగ్ ఏం కాదు. వారంతా ఫస్ట్ టైం ఫౌంటైన్ చూసి ఉంటారు, సో ఎంజాయ్ చేస్తున్నారు. లేకపోతే పోలీసు వాళ్ళని కంట్రోల్ చేయొచ్చుగా, కానీ అలా జరగలేదు. సో అక్కడ వారి హ్యాపీని చూసేవారు కూడా కామ్గా ఉన్నారు. దానికి ఒక న్యూస్ క్రియేట్ చేయకండి. రే సయీద్. రేహాన్ ఒకటే కామెంట్. ఓకే, వీడియో క్రియేట్ చేయడానికి న్యూస్ క్రియేట్ చేయకండి. వచ్చేవారు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, అందుకే ఇలా తీసుకుని వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు బస్సులో తీసుకెళ్లారు, వాళ్ళ పని అయిపోయాక అలా వదిలేశారు. పాపం నడుస్తూ వెళ్తున్నారు అందరూ. మాలతి గారు, ఇది చాలా సీరియస్ ఎలిగేషన్ అండి. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం ఇక్కడ ప్రభుత్వాన్ని బాధ్యతలు చేయాల్సిందే, తప్పు వాళ్ళదే అనాల్సిందే. ఇది వాళ్ళని అక్కడ వదిలేసి వెళ్ళిపోతే మాత్రం. వాళ్ళ భూములు పీక్కుంటే మనకి బాధ లేదు, వాళ్ళు మొక్కలు పీక్కుంటే మనకి ఎక్కడ లేని బాధ. వాళ్ళ భూములు ఎవరు పీక్కోలేదే. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం భూమి సమీకరించారు, స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చారు, ఇచ్చారు. సరే, రాజకీయాలు అందులో కొంత రైతులతో పోరాటం ఇచ్చేస్తాం అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఒక ఆలోచనకి. అదెందుకు అర్థం చేసుకోలేదు? సరే, అదే ఒకటి. అమాయకులే కానీ స్వార్థపరులు వీళ్ళంతా. ప్రభుత్వ ఉచిత రేషన్, 4,000 ముసలి పింఛను, వైద్యం, ఫ్రీ బస్సు పథకాలు చాలా ఏళ్ళుగా ప్రభుత్వం నుండి పొందుతున్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు, శుభ్రత, సుందరీకరణ కూడా అర్థం చేసుకోలేని అడవి మనుషుల స్థాయిలోనే ఉన్నారా? పెద్దలకు కూడా చదువు రాకపోయినా సంస్కారం, సామాజిక బాధ్యత నేర్పాలి. పర్టికులర్గా ఇలాంటి కామెంట్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇక్కడ ఇలా ఏమన్నారు, సరే వాళ్ళు ఏ పథకాలు తీసుకుంటున్నారు ఏంటి అని పక్కన పెడితే, శుభ్రత, సుందరీకరణ అన్నటువంటిది అర్థం చేసుకోలేని అడవి మనుషుల స్థాయిలోనే ఉన్నారా అని. అడవి మనుషులు, ఇది గుర్తుపెట్టుకోండి. చాలా బలమైన కంటెంట్ మాట్లాడాలి ఇక్కడ, చాలా బరువుగా ఉంటుంది. మనంత కక్కుర్తి జనాలు ప్రపంచంలో ఇంకే దేశంలో కూడా ఉండరు. ఇంత దరిద్రం జనాలు, క్రమశిక్షణ లేని జనాలు. చిచ్చి, ఎయిర్పోర్ట్ విమానాలు కూడా మొక్కలు చేసి తీసుకుపోతారు. వానపల్లి శ్రీనివాసరావు గారు, మీరు నేను కూడా అందులో ఒకళ్ళమే సార్. ఈ దరిద్రపు జనాల్లో మీరు నేను కూడా ఒకళ్ళమే. సివిక్ సెన్స్ అని దాన్ని అంటారు. వాళ్ళకి ఏం తెలియదు అని వదిలేస్తే వారు ఎప్పటికీ మారరు. గవర్నమెంట్ ప్రాపర్టీని ఇలా నాశనం చేస్తుంటే ఏమనాలి? మన బీహార్లో కూడా ఇంతే రోడ్. ఎస్, ఓకే, అంతా ఐకమత్యంగానే ఉన్నారు. ఓకే, ఫస్ట్ మన లీడర్స్ మారాలి. ఇవి
పైకి కనబడేవి. ఇనాగరేషన్ పేరు మీద ఎన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ అక్రమంగా దోచేసుకున్నారో ఎవరికీ తెలియదు. అమరావతిలో టెంపరరీ కన్స్ట్రక్షన్ సిబిఎన్ గవర్నమెంట్లో స్క్వేర్ ఫీట్కి 11,000 లాగా. రవీంద్రారెడ్డి. మీ కామెంట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటనేది తెలుసు సార్. 11,000 ఎక్కడ అయింది ఏంటనేది కూడా ఒకసారి చూపిస్తే దట్ వుడ్ బి గ్రేట్. ప్రతి ఇంటికి ఒక లక్షాధికారిని చేశాను తమ్ముళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారా రమేష్ బాబు? అది ప్రజల సొమ్ము బ్రో, ప్రజలే అనుభవించాలి. లక్ష్మణ్ సంజు. వెరీ వెరీ షేమ్ఫుల్. డిఎంకే పీపుల్ లాస్ట్ బిఫోర్ దీస్ పీపుల్. జై ఆంధ్ర, జై పీకే. రాము అజ్మీరా. చీచి. మల్లా జోష్యుల వెంకట ప్రదీప ఏదో సమ్మేర ఉంది. మీరు ఉత్తరాంధ్ర ప్రజలని కక్కుర్తి వాళ్ళు అనడం తగదు. మొదటి నుండి అందరికీ తెలుసు ఈ ప్రాంతం వెనకబడి ఉందని. వెనకబాటుతనానికి కారణం రాజకీయ నాయకులు, మీడియా కాదా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఇలాగే తెలంగాణ ప్రజలు ఆంధ్రోళ్ళు అని తిట్టడం లేదా? ఎవరు జవాబుదారీ దీనికి? అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలి కదా. భోగాపురం ప్రారంభోత్సవం జరిగిన తర్వాత జరిగిన విషయాల్ని అన్ని మీడియా ఛానళ్ళు ప్రసారం చేశాయి ఎందుకు? వారు కక్కుర్తి అనే పదే ప్రస్తావించొద్దు, సిగ్గుపడండి. అలాగే సింహాచలం గిరి ప్రదక్షిణలో పాల్గొన్న వాళ్ళు సంచీలలో ఉచితంగా పంచిన పదార్థాలను పట్టుకెళ్లడం అన్ని ఛానళ్లలోనూ చూపించారు. ఇవి తప్ప మీకు వేరే ముఖ్యమైన వార్తలు లేవా? మనల్ని మనమే ఇలా కించపరుచుకోవాలా? ఎప్పుడు బాధ్యతాయుతంగా ఉంటాయో మీడియా ఛానళ్ళన్నీ ఒక నిస్పృహకి చాలామంది లోనవుతున్నారు. గమనించండి, సిగ్గుపడండి. అయ్యా మల్లా జోస్యుల వారు, ఎవరు సిగ్గుపడాలి, దేనికి సిగ్గుపడాలో ఒకసారి చెప్పండి సార్. ఒకసారి సిగ్గుపడండి అన్న. మన ఉచితాల ప్రభావం రాజకీయ నాయకులు సిగ్గుపడాలి. ఐ అగ్రీ విత్ దిస్. కాంతి. రోడ్డు మీద నుండి చూసి వెళ్ళిపోయేలా ఉండాలి కానీ ఇన్ని లక్షల మందిని ఎయిర్పోర్ట్లోకి రానివ్వటం ఏంటి అసలు? వచ్చిన వాళ్ళు ఏమైనా ఆఫీసర్సా? బుద్ధి ఉండాలి అసలు. ఓన్లీ అఫీషియల్కి ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ ఉండాలి. చూడాలని అనుకునే వాళ్ళు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళేటట్టు పెడితే ఇలాంటివి జరగవు. అందరినీ ఎవరిని రానివ్వాలి? అఫీషియల్స్ మాత్రమే రావాలి. ఇది అంటే అది ఎయిర్పోర్ట్ అమ్మా, అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. అర్హతను వాళ్ళు ఎవరైనా వెళ్తారు దాంట్లోకి. అలాగే ఓన్లీ విజిటర్స్ కోసమే అయితే అది అన్ని ఎయిర్పోర్ట్స్లోనూ కామన్గానే ఉంది. ఎవరు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎంత టికెట్ అనేటువంటిది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి ఈ అలగా జనాన్ని మూసుకు వచ్చిన నాయకులకి ఉండాలి బుద్ధి. మాటలు జాగ్రత్తగా ఉండాలి. అలగా జనం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. పద్ధతిగా మాట్లాడండి ఏమైనా మాట్లాడాలి అనుకుంటే. మీరు ఒకటి గమనించడం లేదు, ఫ్లైట్ ఎక్కే మొహం ఒక్కటైనా ఉందా వీటిలో? మీ అహంకారపూరితమైనటువంటి వ్యక్తిత్వం ఏంటనేది ఇక్కడ అర్థమవుతుందమ్మా. మీరు మహిళ అయినప్పటికీ కూడా మీరేమన్నా కలగన్నారా? మీకేమన్నా తెలుసా? పోనీ అందులో ఒక్కళ్ళు కూడా ఫ్లైట్ ఎక్కలేరు అని మీకు తెలుసా? వాళ్ళకి మీకు తేడా ఏముంది? అప్పుడు మొక్కలు పిక్కెళ్ళిన వాళ్ళకి మీకు తేడా ఏముంది అంటే? కొంతమంది అన్నారు వాళ్ళకి చదువు లేదు, తెలీదు అన్నారు కదా. సో చదువు లేదు, మరి మీకేమైంది? మీరు చదువుకున్నారుగా. అలాగా జనం అది అంటే మర్యాదగా ఉండదు. అది ఆ వ్యాఖ్యను ఉపసంహరించుకోండి. ఇదంతా కావాలని చేస్తున్నారు ఆపోజిట్ పార్టీ వాళ్ళు. అవి ఇంటికి వెళ్ళేసరికి ఎండిపోతాయి మొక్కలు. ఇంటికి వెళ్ళేసరికి ఎండిపోతాయి మొక్కల వరకు ఓకే, కానీ ఇది ఆపోజిట్ పార్టీ వాళ్ళే చేశారు ఇంకోటి అనేది ఎందుకు సోదరా? దీంట్లో పాలిటిక్స్. పూర్ పీపుల్స్ మీద బురద చల్లడం అవసరం లేదు సార్. ఇట్స్ నాట్ అబౌట్ పూర్ పీపుల్ ఆర్ రిచ్ పీపుల్. ఇక్కడ వాళ్ళ మీద బురద చల్లట్లా, అది అర్థం చేసుకోండి. ఎవరిది? అబౌట్ లోకల్ పాలిటిక్స్ అంటే ఈయన పేరేదో. ఓకే. పరువు పోతుంది ఏపీది. ఎస్ ఆఫ్ కోర్స్. ఎప్పుడు ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టనోళ్ళు రేపు రాని రేటో. పాప అమాయకులు, పేదలు, రాజకీయ నాయకులు, ఉద్యోగుల అవినీతి ముందు వీరంతా. డబ్బులు ఇచ్చి సభకి జనాలను తీసుకొని వస్తే ఇలానే ఉంటుంది. ఓకే, నిజంగానే ఆ ఏరియాకి ఎయిర్పోర్ట్ బొక్క, అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. వెళ్ళకమ్మా రామి, వెళ్ళి ఎక్కకు. నీకు ఎయిర్పోర్ట్ కూడా అవసరం లేదు. భోగాపురం. ప్రజల్ని బలవంతం చేయకూడదు. అదే సినిమాలో ఆలి బస్సు పీక్కుపోయే సీన్ గుర్తొస్తోంది. ఒక మొక్క 50 రూపాయలు ఉంటుందేమో. వీళ్ళ కక్కుర్తి వ్యూహంలో నా మామిడి సుబ్బారావు గారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఉత్తరాంధ్ర పరువు తీస్తున్నారు. సురేష్ రోహన్. తప్పండి, రాంగ్ తమ్నైల్. ఇంతకంటే పెద్ద కక్కుర్తి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటో. తమ్నైల్ కరెక్టేనండి, తమ్నైల్ ఏం రాంగ్ లేదు పుష్పలత గారు, తమ్నైల్ కరెక్టే. ఇక్కడ అన్నది
కక్కుర్తికి కేర్ ఆఫ్ అడ్రస్ అని మనం అన్నాం తప్ప ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజల, లేదంటే సీమాంధ్ర ప్రజల, లేదు అంటే కోస్తాంధ్ర ప్రజల అని చెప్పలేదండి. మనమే కక్కుర్తి అని చెప్పి అన్నా. అందులోనూ బీహార్కి సంబంధించింది కానీ ఇంకోటి కానీ అన్నీ ఉదాహరించా. వస్తున్నా ఇంకా కొన్ని. ఎస్, ఇక్కడ ఇది మంచి వీడియో చేసావన్నా, కానీ మన ఇండియన్స్ని మనమే పరువుదిస్తున్నాం. అంతమంది జనం వస్తారని తెలిసి మొక్కలకి సెక్యూరిటీ ఇవ్వాలి. నువ్వు అక్కడికి వెళ్ళి చూసావా అన్న, మొక్కలు తొక్కేశారు. పీకితే నేరం కాదు. వ్యూస్ కోసం ఇండియన్స్ పరువు తీయకండి. మొక్క రేట్ అంతన్నా ₹5. మన ఇండియన్స్కి మొక్కలంటే పిచ్చి. ఆంధ్ర వాళ్ళకి సెన్స్ ఉంది కాబట్టి మొక్కలు పీకారు. అంత కోట్లు తినేవాళ్ళ వీడియోలు తీయండి. మన పరువు మనం వ్యూస్ కోసం తీసుకోవడం కరెక్ట్ కాదు. సత్యకార్తి, శ్రీదేవి డివోషనల్ విజన్. ఓకే మేడం. ₹5 మొక్కలు పీకెళ్ళారు అన్నదానికి ఆంధ్ర వాళ్ళకి సెన్స్ ఉంది కాబట్టి మొక్కలు పీకారు. అంటే సెన్స్ లేకపోతే ఇంకేం పీకేవారండి? రెల్లు మూర్తి గారు, నీకు కక్కుర్తి బాడకావు. ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడో అడవిలో ప్రశాంతంగా ఉన్న వాళ్ళని ఫ్రీ బస్ అని, ఫ్రీ ట్రైన్ అని, ఫ్రీ ఫుడ్ అని 1,00,000 మందిని తీసుకొచ్చారు మీ ఓళ్ళు. వచ్చాక తిండి లేదు, నీళ్లు లేవు, ఆఖరికి బాత్రూమ్స్ లేవు. అయినా సహనంగా ఉన్నారు అమాయకులు, పిచ్చోళ్ళు, అడవి బిడ్డలు. అడవిలో ఏది అందంగా కనబడ్డా తెచ్చుకుంటారు. ఇక్కడ కూడా అలాగే తెచ్చుకున్నారు. నీకేమైందిరా ఇలాగ వాగుతున్నావు? తెగ బలిసి వాగుతున్నావు. నేను కళ్ళారా చూశాను మళ్ళా అడవికి ఎలాగ వెళ్ళాలని వాళ్ళ తపన. నీ పొగరుబోతు కళ్ళకి కనబడలేదా? కళ్ళు తెరిచి చూడు. ఈ పర్టికులర్ కామెంట్ ఒకటి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇలాగే. ఇక్కడ చాలామంది అనేది ఏంటంటే వాళ్ళు అడవి మనుషులు, వాళ్ళు చదువుకోలేదు, అడవి నుంచి వచ్చారు, జనాన్ని తరలించారు, అందుకని చెప్పని ఇలా వస్తే ఇలాంటివన్నీ మాట్లాడతావా అని చెప్పని. తర్వాత తారక్ ఏంటిది తారకేశ్వర్ అనుకుంటా ఏదో పెట్టుకున్నాడు పాపం పేరు. ఓకే, అరే ఫాల్తు బాడకో ఏం వాగుతున్నావు బే? వీడియో గురించి ఏదో ఒకటి మాట్లాడే నీకంటే వాళ్ళు చాలా బెటర్. మీడియా వాళ్ళు ప్రజల్ని కించపరిచే విధంగా కూడా వీడియోస్ చేసి మీరు డబ్బులు సంపాదించున్నారు. గ్రేట్. మీకు దమ్ముంటే ఎయిర్పోర్ట్లో జరిగే అవినీతిని బయటపెట్టండి. ఇదంతా సెక్యూరిటీ వైఫల్యం. దమ్ముంటే ఇది రాయండి. ఏమయ్యా పవన్, ఇది అవసరమా? ప్రజల నుండి వారు ఎక్కువ భాగం పల్లెల నుండి వచ్చారు. వాళ్ళు చాలామందికి విమానాశ్రయం యొక్క స్థితిగతులు తెలియవు. ఏదో ఆశపడ్డారు, మొక్కలేగా వదిలేయండి, దాన్ని భూతద్దంలో చూపడం ఏంటండి? జగన్ అన్ని లక్షల కోట్లు తీసుకున్నాడు, అది మాట్లాడరు ఏంటండి? మీ కర్మ, మీరు మీ ఛానల్ వారు. ఓకే, తప్పండి. కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి పాలిటీషియన్స్ని ఏమి చేయడం చేత కాదు. చెట్లు కొట్టినాడు, మీదంతా ఏం చేశారు, ఇదంతా పబ్లిసిటీ చేయలేదు, హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు తప్పండి, తెలియజేసిన పని. ఉత్తరాంధ్ర ప్రాంతవాసులు అమాయకులు, కల్మషం లేనివారు. తెలంగాణలో చిన్న సంతకానికి గవర్నమెంట్ డాక్టర్ 50,000 డిమాండ్ చేశారు, లేకపోతే మన అప్లికేషన్ డస్ట్బిన్లో ఉంటుంది. అలాంటి నాలెడ్జబుల్ పర్సన్స్ ఎంతోమంది బయటికి రావు. మొక్కల కోసం మాత్రం ప్రచారం మొదలుపెట్టారు ప్రముఖ మాధ్యమాలు. డిస్గస్టింగ్. గుడ్. ఇది నేను భోగాపురం విమానాశ్రయం ఓపెనింగ్కి వెళ్ళి తెచ్చిన మొక్కానికి జ్ఞాపకార్థం ఉంటుంది అని తీసుకువెళ్ళి ఉంటారు. ప్రభుత్వం కూడా ఒక మొక్క నాటమని ప్రోత్సహించడం, వారికి మీ వీడియో సిగ్గుపడేలా చేయాలని కోరుకుందాం. ఉచితంగా బిర్యానీ ప్యాకెట్స్ ఇచ్చి బస్సులో బలవంతంగా ఎక్కించుకొని ఈ జనసేకరణ ఎందుకు చేస్తున్నారో ప్రశ్నించండి. వారిలో ఎంతమంది విమానయానం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి? దశరథ రామయ్య రాచకొండ. Cases new. One thing, this is really ridiculous. Not seen anywhere in India when airports got opened, inviting the voters like election campaigning here. Big mistake by government. I agree with this, sir. 100%. ఈ జర్నలిస్టులు డబ్బులు పడేసి పార్టీ ఇస్తే అన్నీ బాగున్నాయని చెప్తారు. కాశీ మురళీకృష్ణ గారు. ఎంత ఇచ్చారు? ఎంత పడేశారండి? ఉత్తరాంధ్ర వెనకబడ్డ ఏరియా, వాళ్ళకి చెప్పేవారు లేరు. వాళ్ళు తీసుకున్న మొక్కలు 1 or 2 lakhs ఉంటాయి. మీరు కామెంట్ చేయవద్దు తమ్ముడు, రేపటి నుంచి వీళ్ళకి ఎంట్రన్స్ ఉండదు.
రూ. 100 సేవ్ చేసుకోవడానికి చెత్తని డ్రైన్‌లో వేస్తాం. కానీ దాన్ని కలెక్ట్ చేసే వాళ్ళకి ఇవ్వం. ఇది మన మానసిక పరిస్థితి. ఎప్పుడు మారతామో. బొలిశెట్టి రావు గారు. ఐ లవ్ దిస్ కామెంట్ సార్. ఇలాంటి కామెంట్స్ గురించి నేను చూశాను. యూ మేడ్ ఇట్. ఆవు పొలంలో మేస్తే దూడ గట్టున మేస్తుంది. అసలు ఇలాంటి జనాల్ని బస్సులు వేసి తిండి పెట్టి మరి ఎందుకు తరలించడం? యథా రాజా తథా ప్రజ. ఉత్తరాంధ్ర ఒక్కటే కాదండి, ఎక్కడైనా అలాగే ఉన్నారు. రోడ్ యాక్సిడెంట్లు అయ్యి ట్రక్కులు తిరగబడితే పదార్థాలు ఎత్తుకెళ్ళడం లాంటివి దేశం మొత్తం జరుగుతున్నదే. దేశాన్ని దోచుకు తింటున్న పెద్దల్ని టార్గెట్ చేస్తే మంచిది. ఉత్తరాంధ్ర ప్రజల్ని తరతరాలుగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి దోచుకుపోతున్నారు. అమాయకులండి. ఇది కూడా చాలా సెన్సిబుల్ కామెంట్ మ్యామ్. ఈ పేరు రాధా గారు. అండ్ గతంలో యోగా డే నిర్వహించినప్పుడు వెళ్ళిన వారే మళ్ళీ భోగాపురంకి వచ్చారా? అదేవిధంగా అచ్చుగుద్దినట్టు ఎలా జరిగింది? కాస్త ఆలోచన చేయండి. ప్రజాధనం పట్ల ఇంత ఉదాసీనత ఎందుకు? సుధీరా. In the United States, the government strictly enforces laws by imposing fines and other penalties for littering. అంటే ఉమ్ము వేయడం మీద. As a result, people generally do not throw even a tissue paper on the road and instead use trash bins. This reflects a strong sense of civic responsibility and discipline. In India, however, many people still do not follow such practices, and even some ministers and MLAs have been criticized for not setting a good example. In this situation, can Prime Minister Modi achieve the goal of making India a developed nation or Viksit Bharat by 2047? Is this vision possible without stronger civic discipline and greater public participation? సెన్సిబుల్ కామెంట్ అండి. రాక్ జూజు. నీ పేరేంటి అబ్బాయి తెలియట్లేదు. ఏంటి బికారదవలు టీడీపీ వాళ్ళని అనాలి ఫస్ట్. ఎవరిని పడితే వాళ్ళని బస్సులు వేసుకొని తీసుకొని వచ్చారు అని. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి 40 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారు మన మంత్రులు. ఇతర బడాబాబులకి స్పెషల్ ఫ్లైట్ సదుపాయాలని ప్రజాధనమే. మరి డ్వాక్రా మహిళల్ని, ఇతర సామాన్య ప్రజల్ని బలవంతంగా తీసుకొచ్చినందుకు వారికి ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్, స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వాలిగా. వాళ్ళు అల్పసంతోషాలు కాబట్టి మొక్కలు, మజ్జిగ ప్యాకెట్లు సరిపెట్టుకున్నారు. వాళ్ళని కక్కుర్తినా కొడుకులు అనడం మీ భావదారిద్రం. వారి వస్త్రాలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి వాళ్ళు శ్రమజీవులుగానే కనిపిస్తున్నారు. వాళ్ళు ఏమైనా సూటు బూట్ వేసుకుని కార్పొరేట్ మీటింగ్ వెళ్ళేవారా? బ్యాంకుల నుండి 100 కోట్ల ప్రజాధనం ఎగ్గొట్టి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకంటే వీళ్ళు నయం. ప్రారంభోత్సవంకి 40 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. లక్షల్లో హాజరు. అయినా ప్రజల కోసం కాదు కదా. సామాన్యుడు మొక్కలను ఇంటికి వెళ్ళే స్థాయిలో ఉంటాడు, కానీ రాజకీయ నాయకులు మొత్తం బ్యాంకులను ఇంటికి తీసుకెళ్లే స్థాయిలో ఉంటారు. మనలో చీప్ మెంటాలిటీ ఉన్నంత వరకు మన జీవితాలు వంకరగానే ఉంటాయి. అశుద్ధంగా ఉంటామంటే దానికి గొడవ పడతారు. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ షుడ్ బి మేడ్ ఇమ్మీడియట్లీ ప్లీజ్. సార్, మీరు వాళ్ళ సివిక్ సెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఎక్కుతారని కట్టారా సార్? వాళ్ళు భూములు ఇచ్చిన రైతులు. వాళ్ళు మళ్ళీ సివిక్ సెన్స్ అనుకొని కూర్చుంటే పొలంలోకి వెళ్ళి పనిచేయరు. స్టైల్గా ఇంట్లో కూర్చొని వాట్సాప్ రీల్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉన్నారు కాబట్టి వ్యవసాయం చేస్తారు. వాళ్ళు ఓట్లు వేశారు, భూములు ఇచ్చారు, వాళ్ళు కష్టపడే మనుషులు సార్, అలాగే ఉంటారు. సివిక్ సెన్స్ అన్నది ఒక్క రోజులో వచ్చేది కాదు, దానికి టైం పడుతుంది. నెక్స్ట్ జనరేషన్లో మారతారేమో. ఇప్పటికైతే వ్యవసాయం చేయడం మానేసరి. ఇంకా నెక్స్ట్ పరిస్థితి ఏంటో. ఈ మాట ఏంటో కూడా నాకు అర్థం కాలేదమ్మా. సీతారాం. తమ్ముడు బర్డ్, గ్రామీణులు తప్పు చేశారు. నువ్వు అంతా షో వద్దు, నోరు మూసుకో. బర్డ్ న్యూస్ కక్కుర్తి. కోట్లు తిన్నోడికి లేదు, కోడిగుడ్డు తిన్నోడిక. ఊరుకో స్వామి. మహేష్ బలివాడ. Very sorry to see live. I was present there. More people were outside the airport compound. This is frustration in people. People were brought from a far place, made to walk from NH16 to entrance of airport, approx 5 kilometers without any guidelines and support of minimum water services. Mismanagement of organizers. No volunteers to help. People came to have glimpse of their leaders and the program. Many senior citizens, ladies and children have suffered the inconvenience. CM should apologize them for the trouble faced by them. Absolutely, I demand this, Rajendra Prasad garu. 100%. దీనికి ముఖ్యమంత్రి గారు చెప్తారా, లేదంటే ప్రధానమంత్రి చెప్తారా, లేదంటే అక్కడ జనాన్ని సమీకరించినటువంటి వాళ్ళు చెప్తారా? డెఫినెట్గా దే హ్యావ్ టు అపాలజైజ్ టు ద పీపుల్ హూ బ్రాట్ దేర్. పోలీసులు ఏం చేస్తున్నారు? వీళ్ళకన్నా ఏమీ తెలియని గిరిజనులు గౌరవప్రదంగా ఉంటారు. లేకి మనుషుల్లో ఫౌంటైన్లో నిలబడడం ఏంటి? రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ ప్రాంతాన్ని నిర్మిస్తే అక్కడ స్థానాలు జపాలు చేయకుండా ఉన్నాయని లూటీ చేస్తారు.
మ్మ్. ఈ వీడియోలు చూపించి దేశంలో జరిగిన విషయాలకి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. భోగాపురంలో ఆ చర్యలకు పాల్పడిన వాళ్ళు నీ సిస్టర్స్, చిల్డ్రన్స్ అనుకో. నీ పర్సెప్షన్ మారుతుంది. తనను తిట్టిన వాళ్ళని మోడీ ఏమన్నారు? పిల్లలు చిన్నవాళ్ళు అని. ముందు ఆ సంస్కారం నేర్చుకుంటే కక్కుర్తి పడేలాంటి ఓకే, ఏదో పెడదాం అనుకున్నారు పెట్టారు. ఇలాంటి పదాలు వాడవు. 5 మినిట్స్లో చెప్పేది 11 మినిట్స్ చేసావు. మా టైం మింగేసేయి నువ్వు. శ్రీరంగ నీతులు చెప్తావు. అయ్యో సో సారీ, ముందు నువ్వు మారాలి. ఎవరు సార్ మీరు? తాళ్ళూరు సుబ్బారావు గారా? సార్ నమస్కారం సార్. సుబ్బారావు గారు చాలా గొప్పగా చెప్పారు. మీ టైం నేను మింగేశానా? అబ్బో, అలాంటి పదాలు వాడకూడదు కదా. జగన్ ఏమైనా డబ్బులు ఇచ్చాడా అనుకుంటాం. Organizers' fault not to display signs, not to enter into fountain area and nursery area with some security guards. You can't blame them alone. భాష మారింది, కొంచెం సరి చేసుకోవాలి తమ్ముడు. నాగరాజు గారు, అన్నయ్య ఏం భాష మారిందో నాకు అర్థం కాలేదు. మీరు అన్న దాంట్లో నేను ఎవరిని ఏం బూతులు తిట్టలేదు. ఇక్కడ నేను భారతదేశంలో ఉన్న మన వాళ్ళని మన్నే అన్నాను. నేను వస్తా, దానికి కూడా వస్తా. ఇక్కడ 3 పాయింట్లు సరే. ఇంకా మిగతా కామెంట్లు అనేది నార్మల్ ఇలాగే ఉన్నాయి. ఇక్కడ కోర్స్ ఎవరికి వాళ్ళు నేను చెప్పక్కర్లేకనంటే మీరు కౌంటర్లు ఇచ్చేసుకుంటున్నారు. అందులో సుబ్బారావు గారు మళ్ళీ మీతో ఏకీభవించలేకపోతున్నందుకు వాళ్ళు అమాయకులు, వాళ్ళల్లో తప్పనిసరిగా మార్పు వస్తుంది. వారిని వేలు పెట్టి చూపిస్తున్నారు. మీ వైపే 4 వేళ్ళు చూస్తున్నాయి, చూసుకోండి. చెట్లు నాటండి అని గవర్నమెంట్ కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇస్తుంది. 1,00,000 మందికి మొక్కలు పంచవలసింది గిన్నిస్ రికార్డ్ అయ్యింది. ఏమేమో సామెతలు చెప్తున్నారు. సంస్కారంగా సక్రమంగా అందరికీ అవైలబుల్ అయ్యేలాగా. రాజకీయ పార్టీలు బంధులు ధర్నాల పేరుతో చేసే నష్టం ముందు వీళ్ళు చేసింది ఆవగింజలో అణువంత. పబ్లిక్ ప్రాపర్టీ నష్టాలు ఎవరి అకౌంట్లోకి అని ఎప్పుడైనా ఫాలో అప్ చేశావా? మరి బుగ్గలు నొక్కుకోకు, నొప్పెట్టగలవు. అమ్మో వద్దులేండి సార్, మరీ నొక్కుకోను. ఇంటిది ధర్నాలు, రాజకీయ పార్టీల బంధులు ధర్నాలు పేరుతో చేసే నష్టం ముందు వీళ్ళు చేసేది ఆవగించా. ఓకే, పబ్లిక్ ప్రాపర్టీ నష్టాలు ఎవరి అకౌంట్లోకి అని ఎప్పుడైనా ఫాలోఅప్ చేశారు? ఇందులో ఫాలోఅప్ చేసేది ఏముంది? పబ్లిక్ ప్రాపర్టీ ఏదైనా డ్యామేజ్ అయిందంటే దాని నష్టం అంతా మళ్ళీ మన పబ్లిక్కే కదా సార్. సుబ్బారావు గారు, ఇక్కడ చాలామంది లేబరు అలగాజనం వాళ్ళ అమాయకులు అడవిలోంచి వచ్చారని మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా దయచేసి మీరు మారండి. బికాస్ వాళ్ళకున్నటువంటి సంస్కారం కానీ వాళ్ళకున్నటువంటి డిసిప్లిన్ కానీ సిటీల్లో చదువుకుని సో కాల్డ్ జాబ్స్ చేసిన మనకి లేదు. ఫస్ట్ థింగ్ మనకి లేదు. అడవి బిడ్డలు ఎవరు మొక్కల్ని పీక్కెళ్ళరు. అడవి వాళ్ళకి తల్లి. ప్రతి మొక్కని, ప్రతి పురుగుని, నేలని పవిత్రంగా చూసుకుంటారు. అడవి బిడ్డలకి కక్కుర్తి అనేది లేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకున్న నిజాయితీ మనకి లేదు. మనం సిగ్గుపడాలి ముందు. ఇక్కడ ఈ మొక్కలు పీక్కెళ్ళిన వాళ్ళు అమాయకులు, లేదంటే తెలివి తక్కువ వాళ్ళు, అడవి బిడ్డలని మాట్లాడుతున్నారు. గిరిజనులు, ఉత్తరాంధ్ర ప్రజలు పాప అమాయకులు అని మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్రకు ఉన్నటువంటి చైతన్యం ఇంకొక ప్రాంతానికి సరిగ్గా లేదు. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆ మాట. ఉత్తరాంధ్ర పౌరుషం ఏంటో తెలుసు. ఉత్తరాంధ్ర దేనికి ప్రతీక అనేది కూడా తెలుసు. అంత డిసిప్లిన్డ్ ఏరియాలో కొంతమంది ఏంటండి, ఇంకా మాట్లాడితే మనకి చాలా ఉన్నాయి కదా ఇక్కడ చెప్పడానికి. ఇదే ఫస్ట్ చెప్పాలనుకున్నాను. చాలామంది ఆ లేక్ జనాలని ఇదని మాట్లాడుతున్నారు. చాలా తప్పు, చాలా అంటే చాలా తప్పు. అది ఆషామాషిగా ఉందా? గిరిజనులు అంటే వాళ్లకున్న డిసిప్లిన్, వాళ్లకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల పట్ల మక్కువ, ప్రకృతి మీద వాళ్లకున్నటువంటి ప్రేమ మనకి సో కాల్డ్ సిటీల్లో బతికే వాళ్ళకి ఇంకెవరికీ లేదు. చదువుకునే వాళ్ళకి అసలు లేదు. ఇంకా మాడితే అండ్ కక్కుర్తి అంటే కాలిందని టైటిల్ ఊరికే పెట్టాల. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఎస్ మనం అలాగే ఉన్నాం. సివిక్ సెన్స్ అనేది ఎప్పటి నుంచి నేర్పించాలి? చిన్నప్పటి నుంచి కదా. చిన్నప్పటి నుంచి నేర్పించాలి కదా అందరికీ ఏంటి అనేది. సో నేర్పకపోతే ఏమవుతుంది? అలా నేర్చుకోనటువంటి వాళ్ళు మాత్రమే ఆ పనులు చేశారు తప్ప అమాయకులో లేదంటే అడవి బిడ్డలో కాచ్ చేసింది అది వెనక్కి తీసుకోవాలి మీరు. ఎస్ మన కక్కుర్తేనండి. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో ఇన్సిడెంట్స్. పాల ట్యాంకర్ బోల్తా పడింది, గిన్నెలు ఎత్తుకుని వెళ్తాం. అరే పాప అందులో డ్రైవర్ ఉన్నాడా, ఇంకెవరన్నా ఉన్నారా, చనిపోయారా, ఏంట్రా పరిస్థితి అన్న ఆలోచన మనకి రాదు. కిరోసిన్ ట్యాంకర్ పడిపోయింది, డబ్బాలు తీసుకుని నడవండి. చేపల లోడుతో వెళ్తున్నటువంటి లారీ బోల్తా పడింది, వెంటనే బకెట్లు వేసుకుని వెళ్తాం, చేపలు ఎత్తుకుని వెళ్తాం. కోళ్ల వ్యాన్ తిరగబడింది, లేదంటే మద్యం లారీ తిరగబడింది, వేసుకో నా రాజా,
కూల్ డ్రింక్ వ్యాన్ తిరగబడింది, ఇంకంతే టన్ ఏది దొరికితే అది తీసుకుని వెళ్ళడమే లేపుకొని. ఎన్ని వీడియోస్ లేవు, ఎంతమందికి లేదు ఇది? అందులో చదువుకున్న వాళ్ళు, బళ్ళ మీద తిరిగే వాళ్ళు అందరూ ఉన్నారు. ఎవరు నేర్పించాలి వాళ్ళకి? తెలీదా? నేను మీ ఇంటికి వచ్చి మొక్కను లాక్కి పీక్కి వెళ్ళిపోతూ ఉంటాను, ఊరుకుంటారా మీరు? నాకు ఉండాలిగా నేను ఆ మొక్క పీకకూడదు అనేది, నాకు ఉండాలి కదా. ఇంట్లో మొక్కలు నాటుకోవాలి సరే, మనకి ఇప్పుడంటే ఈ నర్సరీలు ఇవన్నీ వచ్చాయి, మరి అంతకుముందు నర్సరీలు లేవు. రోడ్డు పక్కన ఉన్నటువంటి మొక్కలు, రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళు లేదంటే అడవిలో ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలు తెచ్చుకొని ఇంటి దగ్గర పెంచుకొని చేసేవాళ్ళం. దాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. అది ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతిని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటాం అనే మాట తప్పితే ఇంకోటి లేదు. ఒక మొక్కను పెంచడం నేర్పించారు. కానీ అదే మీ ఇంటికి వచ్చాను, మీ ఇంట్లో చక్కటి పూల మొక్కలు ఉన్నాయి, ఏమంటే నాకు ఒక చిన్న మొక్క ఇవ్వండి మా ఇంట్లో పెంచుకుంటాను అడిగి నేను తీసుకుంటే తప్పులేదు. కానీ మీకు తెలియకుండానే వెళ్ళేటప్పుడు వెళ్తూ చూసి పీక్కుని వెళ్ళిపోయాను అనుకోండి, ఏమవుతుంది? అది దొంగతనం అవుతుంది. సివిక్ సెన్స్ లేదనేదే వస్తుంది అక్కడ. చదువుకుని కూడా ఏం చెప్పాలి దానికి? రోడ్లు తవ్వుకెళ్ళిపోతాం. యోగాడే ఆ రోజు కూడా ఇంతేగా. ప్రభుత్వం ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యాట్ ఇచ్చిందని చెప్పారా ఎక్కడన్నా? మీరు తీసుకెళ్ళొచ్చని చెప్పారా? ఒకళ్ళు చెప్తే ఒక్కొక్కళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి మ్యాట్ తీసుకెళ్లారంటే, అరే గవర్నమెంట్ నాకు ఇవాళ మ్యాట్ ఇచ్చిందిరా, యోగా డేలో నేను గిన్నిస్ రికార్డులో నేను పాల్గొన్నాను, అక్కడ తప్పులేదు. ఏంటి ఒక్కొక్కళ్ళు 10, 20 చాప చుట్టుకుని తీసుకెళ్తుంటే మధ్యలో వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చి నువ్వు ఒక్కడవే తీసుకెళ్తున్నావా, లేదంటే నువ్వు తీసుకెళ్తున్నావేంటే అని చెప్పి లాక్కుని వెళ్ళడం. ఇది సివిక్ సెన్స్ లేదని అనాలా, లేదంటే నాలెడ్జ్ పెరిగిపోయింది అనాలా? అక్కడ ఏం చెప్పాలి? సో ఇక్కడ ఎవరైతే కాస్తో కూస్తో చదువు వచ్చిన వాళ్ళైనా సరే, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళైనా సరే, అరే అక్కడ మొక్కలు ఎందుకు పెంచారు, ఇక్కడ బాగుండాలని కదా, దాన్ని మనం పీక్కెళ్తే ఏమవుతుంది, ఇంటికి తీసుకెళ్లే లోపల చస్తాయి అవి. ఆ మాత్రం కామన్ సెన్స్ మనకి ఇంట్లో లేదా? ఇంట్లో మొక్కలు పెంచుతాంగా. అడవి బిడ్డలు కాదు, వాళ్ళకి ప్రకృతి అంటే ఏంటో తెలుసు. వాళ్ళంత ఇష్టం వచ్చినట్టు వెళ్ళి తెంపుకుని వెళ్ళే రకాలు కాదు వాళ్ళు. దయచేసి వాళ్ళని అనే ముందు, గిరిజనులు అనే ముందు నోరు దగ్గర పెట్టుకోండి ఎవరన్నా. సో ఆ మాటలు వెనక్కి తీసుకోండి, మర్యాదపూర్వకంగా మాట్లాడండి. కామెంట్ చేసే దగ్గర అయినా సరే అభిప్రాయం చెప్పడం తప్పు కాదు, సద్విమర్శ చేయడం కూడా తప్పు కాదు. మనం కక్కుర్తిలో బతుకుతూ, నిజంగానే కక్కుర్తిలో బతుకుతున్నాం. చెప్పాగా, అనేక ఎగ్జాంపుల్స్ చెప్పానుగా. మీరు అన్నట్టు రాజకీయ నాయకులు బ్యాంకులు లూటీ చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు. ఎస్ అగ్రీ, యథా రాజా తథా ప్రజ అనేటువంటి విధంగానే ఉంది, ఇంకోటి కానీ కాదు. అండ్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి సంబంధించి అక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ చేసి ఉండొచ్చు, ఇక్కడ గవర్నమెంట్ని కూడా తప్పుపట్టాలి. బికాస్ అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకి బట్టలు పెట్టారు కదా ఆ రోజు. అలాగే భోగాపురంకి రైతులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళని మాత్రమే పిలిపించి వాళ్ళతో అక్కడ వాళ్ళతో ఈవెంట్ చేసి చేసుంటే బాగుండేది, ఎటు ఇబ్బంది ఉండేది కాదు. అంటే మేబీ ఒక ఆలోచనలో తేడా వచ్చి ఈవెంట్ని ఇంత సక్సెస్ చేయాలి, ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి ఇంతమంది జనం మధ్యలో చేయాలని అనుకున్నారేమో. చేసినప్పుడు కనీసం చాలామంది చెప్పినట్టుగా వాలంటీర్స్ నన్ను పెట్టుండాలి అక్కడ ఇది చేస్తున్నటువంటి వాళ్ళు. అరే కనీసం అక్కడ పీక్కుని వెళ్తుంటే ఏమండి అలా పీక్కకూడదని చెప్పి పక్కన ఉన్నటువంటి మనుషులు కూడా చెప్పలేమా? మనకి చేయడం రాదు, చెప్పడం రాదు అంటే మరి కక్కుర్తి కత్త ఏంటి? తప్పు జరుగుతోంది అన్న దగ్గర తప్పని చెప్పాలి. చెప్పకుండా నించోవడం కూడా తప్పే, చూస్తూ వదిలేయడం కూడా తప్పే. అక్కడ ఉన్నప్పుడు అలా చేసిన వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళే అవుతారు. నా భాష మారింది అని సంస్కారవంతంగా చెప్పినటువంటి వాళ్ళు ఎవరున్నారో నేను నిజంగానే వాళ్ళ కామెంట్ నేను మంచిగా తీసుకుంటా. నా భాషలో ఏమైనా తప్పు ఉందా, ఏమైనా పొరపాటు ఉందా, సరి చేసుకోవాలా అని. అంతేగాని బూతులతో తిట్టిన వాళ్ళని ఎందుకు తీసుకుంటా? సో ఈ కక్కుర్తికి కాలినటువంటి వాళ్ళు ఏమనుకున్నా సరే ఆ స్టాండే. మనకి నిజంగానే మనం కక్కుర్తిలో బతుకుతున్నాం. మనమే కాదు, ఇంకా మాట్లాడితే ప్రపంచంలో అనేక చోట్ల ఇలాగే జరుగుతున్నాయి చాలా. కేవలం భారతదేశంలో మాత్రమే కాదు. దీనికి కారణం సివిక్ సెన్స్ అనేది లేకపోవడం, అంటే కనీస సంస్కారం అనేది లేకపోవడం, ఏం చేయాలనేది తెలిసినా చేయలేకపోవడం. అది మానసిక దౌర్బల్యం తప్ప ఇంకోటి కానే కాదు. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు అన్న తేడా లేదు దీంట్లో. డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు అన్న తేడా లేదు దీంట్లో. ఈ సివిక్ సెన్స్ అనే దానికి అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. ఎనీవే థ్యాంక్ యూ, చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.